ఫుట్బాల్ ఆడేటప్పుడు గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆ బాల్ ఎమ్మడే ఉరుకుతారు. బాల్ దన్నాలే, గోల్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ కొందరికే ఆ అవకాశం వస్తుంది. అట్లా అని ప్రతిసారి వాళ్ళే గోల్ కొడతారని కాదు, ఒక్కోసారి ఒక్కొక్కరికి ఛాన్స్ దొరుకుతుంది. ఏంది పిల్ల ఫుట్బాల్ పాఠాలు చెప్తున్నదని పర్షన్ కాకుర్రి, ఈ వార్త చూడుర్రి. మూడో ప్రపంచ యుద్ధం దేశాల నడుమ వస్తదో రాదో గాని మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ నడుమనైతే వచ్చేటట్టే కొడుతున్నది. ముఖ్యమంత్రి సీటు కోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరిగేటట్టున్నాయి. అది ఎక్కడ దాకా పోతుందో తెలుస్తలేదు. ఎందుకంటారా, నిన్న రేవంత్ సార్ ఏమన్నాడు, నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే రెండోసారో మూడోసారో కావడానికి ఉంటది అన్నాడు కదా. ఈ మాట పోయి మన మహేష్ గౌడ్ సారు చెవులో పడ్డది. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయిండు, అది నేనే అని మస్తు ఆశలు పెట్టుకున్నాడు అన్న. కానీ రేవంత్ సార్ ఇట్లా మాట్లాడే వరకు ఆయనకు కూడా కోపం వచ్చినట్టున్నది. ఏహే అట్లెట్లుంటది, ఎలక్షన్లకు రేవంత్ సార్ పేరుతోని పోతాం, కానీ ముఖ్యమంత్రి ఎవలనేది అటెనక ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేస్తారని అంటున్నాడు. అంటే ఎవల కాళ్ళు నేనే ముఖ్యమంత్రి, నేనే 30 ఏళ్లు కుర్చీలుంటామని చెప్పుకున్నాడు కరెక్ట్ కాదని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. ఇదేం పంచాదో ఏమో పోన్రి. సర్కార్లో కూర్చొని 2 ఏళ్లు నిండక ముందే ఇన్నిసార్లు ముఖ్యమంత్రి సీటు మీద పంచాది నడుస్తున్నది. ఇక ఓట్ల కాడికొచ్చే వరకు ఇంకెన్ని పంచాదులు మోపైతాయో, ఇంకెన్ని యుద్ధాలు జరుగుతాయో. ఈ యుద్ధాల నుంచి మన రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి.